రాజమహేంద్రవరంలో 100 కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఫ్లైట్ ట్రైనింగ్ కేంద్రం 5-6 నెలల్లోగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని బీజేపీ ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. జార్విస్ ఏవియేషన్ అకాడమీకి సంస్థ ప్రతినిధులతో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, విమానయాన రంగ నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దశల వారీగా ఏటా 500 మందికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించనున్నట్లు జార్విస్ ఏవియేషన్ అకాడమీ సీఈఓ ఫణీంద్ర తెలిపారు. ప్రతి బ్యాచ్ లో కూడా 30 మంది దగ్గరగా పైలట్ ట్రైనింగ్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దగ్గర 166 ఎయిర్పోర్ట్లు దేశవ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాము. అది మాత్రమే కాకుండా 2014వ సంవత్సరానికి ముందు 6 ఎయిర్లైన్స్ మన దేశంలో ఉన్నట్లయితే ఇవాళ సంఖ్య పెరిగి 9 ఎయిర్లైన్స్ ఇవాళ మన దేశంలో ఉన్నాయి. కనుక ఎయిర్లైన్స్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా పైలట్ల సంఖ్య కూడా పెరగవలసినటువంటి అవసరం ఉంది. ఇది కేవలం పైలట్ ట్రైనింగ్ కి మాత్రమే కాకుండా రాబోయే కాలంలో ఎయిర్ హోస్టెస్లు, ప్లేన్ లో ఉన్నటువంటి సిబ్బంది ఉంటారు, వారికి ట్రైనింగ్ ఇవ్వటం, అదేవిధంగా ఏటీసీ అంటే ఫ్లైట్లు దిగుతున్నప్పుడు అవి ఎగురుతున్నప్పుడు ఇవ్వాల్సినటువంటి సూచన సాధారణంగా ఏటీసీ ఇస్తూ ఉంటుంది. కనుక ఆ ట్రైనింగ్ కూడా ఇక్కడ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దశల వారీగా వారు 500 మందికి ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. మనం అకాడమీని రెడీ చేయడానికి ఒక 4 నుంచి 5 నెలల లోపల కంప్లీట్ చేసి మనం ముందుగా ఒక 6 ఎయిర్ క్రాఫ్ట్లని మనం ఇక్కడ రాజమండ్రికి ఆర్డర్ పెట్టామండి. అక్కడ రాజమండ్రికి వస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. రాజమండ్రి ఎందుకు పెట్టామంటే మోడర్న్ ఎయిర్పోర్ట్ ఉంది, ఐఎల్ఎస్ ఉంది, స్టూడెంట్ కి సేఫ్టీ ఉంటుంది అండ్ ఎయిర్ క్రాఫ్ట్ ట్రైనింగ్ కి మంచి వెదర్ కూడా ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా జనరల్ గా జరగాలి అనుకుంటే మన సెంట్రల్ మినిస్ట్రీ నుంచి ఒక 4 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. బట్ ఈ గవర్నమెంట్ లో రామ్మోహన్ నాయుడు గారు చొరవ తీసుకుని అంటే దగ్గర 5 నుంచి 5.5 నెలల్లో మనకి పర్మిషన్స్ రావడం జరిగిందండి. అప్పుడు మన ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చిన తర్వాత దాన్ని మన ఇన్స్పెక్షన్ కి చూపిస్తాం డీజీసీఏకి ఇన్స్పెక్షన్ జరిగిన తర్వాత ఫైనల్ ఎన్ఓసి మనకి ఇస్తారండి. అప్పుడు మనం ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం ఇక్కడ ఆఫీషియల్.